సంబంధించిన వ్యతిరేకంగా ఏదైనా చేస్తే ఒప్పుకుంటారు ఏంటి ఆయన? ఒప్పుకోరు కదా. బేసిక్గా ఇది ఒక టోటల్ కమ్యూనిటీని రిప్రజెంట్ చేసే వ్యవహారం. ఒక ఆస్పెక్ట్లో నేను ఆ కేసును ఉండాలంట, ఏది రైలు తగలబెట్టిందంట. కులం పేరుతో నువ్వు ఒక ఉద్యమం చేసి రైలు తగలబెట్టాల్సిన పని ఏంటి? అది ఖచ్చితంగా అసాంఘిక చర్య, దాంట్లో శిక్ష పడాలి. అదే సందర్భంలో ఉద్యమం వేరు దగ్ధం వేరు అనుకోవడానికి కాదు. అక్కడ ఉద్యమంలో భాగంగా జరిగింది, దాంట్లో విచారణ చేయడంలో తప్పు లేదు. అది కులాన్ని ఇందులోకి ఈ రాజకీయం చొప్పించకుండా చేస్తే కరెక్ట్గా ఉండేది. రాజకీయం చొప్పించి చేయడం వలన ఇప్పుడు చర్చకు వస్తుంది. లేకపోతే ఒక నేరం మీదన విచారణ చేయడంలో తప్పే లేదు, నేరం మీద విచారణ జరగాలి. లేకపోతే కనుక ఎవడికాడు ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఏ కులానికి కోపం వచ్చినా ఏదో ఒకటి తగలబెడతాం బిగిన్ చేస్తే సమాజానికి సెక్యూరిటీ ఉండదు. కానీ ఇక్కడ ఆ వ్యవహారానికి సంబంధించి లబ్ధి పొందిన నాయకులు ఇవాళ తెలుగుదేశంలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, అన్నిట్లో వాళ్ళు ఏం నోరిపుతారన్న దాని మీద ఫ్యూచర్ ఆధారపడి. సార్, ఇందులో ఇంకో కోణం చూడొచ్చా? ఈ అంశం రాజకీయాల్లో చిచ్చు పెడుతుందా, కాపు సామాజిక వర్గంలో చిచ్చు పెడుతుందా? రేపు ఏమీ జరగ